మనకి ఎంత దక్కిన వాళ్ళైనా సరే తప్పు పని చేయమంటే ఎలా చేస్తామండి? ఇవాళ మొత్తం సంసారాలన్నీ కూలిపోతున్నది ఇక్కడే, మొత్తం దేశంలో అవినీతి పెరుగుతున్నది ఇక్కడే. మన కుటుంబం వరకు ఇవాళ ఎవరికి నలుగురు మించి కుటుంబ సభ్యులు లేరు కదా, 2 పిల్లల మించి ఎవరికీ లేరు కదా. కుటుంబాన్ని కనీసం అవినీతిమయం కాకుండా కాపాడుకోలేమండి? లేరు, అసమర్థం. భర్త నీతిపరుడైతే భార్య అవినీతిపరురాలు అవుతోంది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఏదో అంటారే, ఇవి మింగింది. ఆవిడేమన్నా కాస్త ఒప్పిడిగా ఉండి పుట్టింటి వాళ్ళ సంస్కారం వల్ల ఆవిడేమన్నా ధర్మాన్ని కట్టుకుంటే ఈయన మొత్తం లంచకుండా ఈవిడ ఆయన అదుపులో పెట్టలేదు, ఆయన ఈవిడిని అదుపులో పెట్టలేదు. వీళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని మొత్తం బజార్లో బారేసి. ధర్మమే ముఖ్యం. ధర్మం లేనప్పుడు దేవుడు ఎందుకు? అధర్మం చేసి మనం దేవుడికి మొక్కుతాం, బుద్ధుందా లేదా? మనకి ఎన్ని ఉపకారాలు చేసినా సరే, ఎంత ప్రాణ స్నేహితుడైనా సరే, కాని పని చెయ్యమంటే చెయ్యకూడదు. అమ్మేనండి, అమ్మకంటే ఎవరు నమ్ముతాం? ఆవిడ పాలించి పెంచింది, అన్నీ చేసింది. కానీ ఇప్పుడే విషం పెట్టడానికి తినరా అంటే తింటావా? విషమని తెరిచాక. చెడ్డ పని చేయమంటే ఎలా చేస్తామనంటే చెడ్డ పని చేయడాన్ని విషం తాగడంతో సమానంగా భావించాలి.